హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమా ప్లస్ పాయింట్స్ అండ్ మైనసెస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. దే కాల్ హిమ్ ఓజీ. సినిమాలో బిగ్ ప్లస్ పాయింట్ వచ్చేసి యాక్షన్. ఏ ఫైరబుల్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా వండర్ఫుల్గా వర్క్ అయింది. ఎక్కడ వేలెత్తి చూపించడం కుదరదు, అలా ఉంది యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని. ది అనదర్ వన్ బిగ్ ప్లస్ పాయింట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి స్వాగ్. పీక్ స్టేజ్లో ఉంటుంది సినిమాలో, మెయిన్లీ టూ పోలీస్ స్టేషన్ సీన్స్. సినిమాలో ఎంత ఈచ్ ఎలివేషన్ సీన్స్ అంటే అది జస్ట్ వాకింగ్ స్టైల్తోనే పోలీస్ స్టేషన్ సీన్ మొత్తం పీక్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు. ది లాస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి తమన్స్ బీజిఎం. అవుట్ అండ్ అవుట్ వైబ్ ఉంటుంది. సినిమా సగం హిట్ అవ్వడానికి తమనన్నే రీజన్ అనొచ్చు, అంత బాగున్నాయి బీజిఎమ్స్. టోటలీ సాటిస్ఫైడ్ ఫ్రమ్ హిస్ సైడ్. ఇక సినిమాల్లో మైనసెస్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు యాక్షన్తో, స్వాగ్తో, బీజిఎంతో ఎలానో కవర్ అయిపోతుంది, కానీ కొన్ని చోట్ల ఎమోషనల్ కోర్ మిస్ అయింది. సరే ఒప్పుకుంటా, ఈ సినిమాలో స్టైల్, మాస్ మూమెంట్స్, గ్యాంగ్స్టర్ ఫీల్, అడ్రినల్ రష్ ఇచ్చే సీన్స్ ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ ఎవరికి కావాలి అని. ఇదే రాజమౌళి గారి సినిమాకి మిగతా వాళ్ళు తీసే సినిమాకు ఉన్న డిఫరెన్స్. రాజమౌళి గారి సినిమాలో ఎమోషన్స్ ఎంత బాగుంటాయంటే అది చూసాక హీరో ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళినా మనం యాక్సెప్ట్ చేస్తాం, ఆడియన్స్కి సినిమాకి ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది. కానీ ఓజీ సినిమాలో ఎమోషన్స్ ఎక్కడ వర్క్ అవ్వలేదు. సో ఇది ఒకటి బిగ్ మైనస్ పాయింట్ సినిమాకి. ది అనదర్ బిగ్ మైనస్ పాయింట్ వచ్చేసి ఓవర్ హైప్డ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి హీరో అనే హైప్ కంటే ఒక మాస్టర్ పీస్ సాహో తీసిన డైరెక్టర్, అందులోనూ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్, ఈ సినిమాని తీస్తున్నారనే హైపే ఎక్కువ. అండ్ రెండోది, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయారు. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన క్లాస్ సినిమా అనే ఒక బాధతో ఈ సినిమాకి హైప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సరైన హిట్ ఇచ్చి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయిపోయింది. ఈ సినిమాతోనైనా ఖచ్చితంగా హిట్ కొడతాడు అనే హైప్ ఉంది. ఎంటైర్ సినిమా ఫోకసింగ్ మొత్తం బీజిఎం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వీటి మీద మాత్రమే పెట్టినట్టుంది. ఈ ప్రాబ్లం వల్ల మైనసెస్ ఏమీ లేదు. సుజిత్కి కూడా తెలుసు ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్, లాజిక్స్, ఎమోషన్స్ ఎవరు చూడరు, వైబ్ క్రియేట్ చేస్తే చాలు బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుందని. ఇలా అనుకుని తీసుంటాడు సినిమాని. అండ్ ఫ్యాన్స్ కూడా మా హీరోని ఇలా చూసి చాలా రోజులైపోయింది, ఇది చాలు మాకని మ్యాడ్ మ్యాక్స్ అయిపోతున్నారు థియేటర్స్లో. మరి మీరేమనుకుంటున్నారు? డిడ్ ద ఎమోషనల్ సీన్ వర్క్ ఫర్ యూ? కింద కమెంట్స్తో తెలియజేయండి నాకు. అండ్ లైక్ ద వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.